తెలంగాణకు సంబంధించి 5 మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. వీరు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీఎల్జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు సహా 42 మంది నక్సల్స్ డీజీపీ సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ దశాబ్దాల సాయుధ పోరాటానికి తెరదించుతూ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీఏ బెటాలియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పోలీసులు ఎదుట లొంగిపోయారు. డీజీపీ సమక్షంలో 42 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో కీలక మావోయిస్ట్ పీఎల్జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేసాలు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు AK-47 సహా సుమారు 40 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్గఢ్ లో కూంబింగ్ పెరగడంతో వారు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ క్యాడర్ మావోయిస్టులు ఉండగా ఒక్కరే తెలంగాణ వాసి ఉన్నారని డీజీపీ తెలిపారు. ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ వాసులైనా వారికి పునరావాస ప్యాకేజీ, హెల్త్ కార్డులు అందిస్తామని వెల్లడించారు. 42 మందిలో ఒక్కరు మాత్రం తెలంగాణ ఆయన, మిగతా 41 మంది ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. తెలంగాణ కమిటీ, స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఇందులో ఈ ఆఖరి మిగిలిన వాళ్ళు అనమాట. ఈ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది వాళ్ళు చెల్లచెదరై ఉంటే వాళ్ళందరినీ ఎదుర్కొచ్చిన వాళ్ళని. కొంచెం ఇడుమాల్ ఎలియాస్ మహేందర్, ఈయన మాత్రం తెలంగాణ ఆయన ఒక్కడే తెలంగాణ. ఈ 42 మందిలో ఈయన ఒక్కడే తెలంగాణ ఆయన. గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. తెలంగాణకు చెందిన వాళ్లు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండగా ఇప్పుడు 2కి చేరారని వివరించారు. స్టేట్ కమిటీలో 2, డివిజనల్ కమిటీ సెక్రటరీగా తెలంగాణకు చెందిన వారు ఒక్కరే మిగిలారని వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రానికి చెందిన వారు దళంలో ఇంకా 5గురే మిగిలారని, వీరు లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లాస్ట్ 23 నుంచి చూస్తే 23 డిసెంబర్ నుంచి లెక్కేసుకుంటే మన తెలంగాణ చెందినటువంటి వాళ్ళు రాష్ట్రం నుంచి 125 మంది ఉండే, 125 మంది 2023 డిసెంబర్లో, అది ఇవాళకి 5కు దిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 5గురు మిగిలిందన్నమాట. ఇంక్లూడింగ్ గణపతి. ఇంతకుముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఎవరైతే సరెండర్ ఇంకా బయటకు రాకుండా ఉన్నారో, యూజీగా ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో 5గురు, వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం. వాళ్ళను పూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఓపెన్ గా బయటకు రమ్మని. మావోయిస్టు అగ్రనేత గణపతి బతికే ఉన్నారన్న డీజీపీ శివధర్ రెడ్డి అడవిలో మాత్రం లేరని స్పష్టం చేశారు.